హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో కమ్మగా రుచిగా ఉండే వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ చింతపండుని వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత వంకాయల్ని శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకొని తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే వంకాయలు ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం హీట్లో ఉంచుకొని వంకాయల్ని కాల్చుకోవాలి. ఫ్లేమ్ని మీకు కన్వీనియంట్గా పెట్టుకొని వంకాయ మొత్తం నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఈ విధంగా మిగతా వంకాయలను కూడా కాల్చుకోవాలి. తర్వాత వీటికి పైన పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా మిగతా వంకాయలన్నిటికీ కూడా పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, ఒక కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చళ్ళకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. వీటిని దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి. వీటిని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా చెక్ చేసుకోండి. వంకాయల్లో పురుగులు ఉంటాయి కదా, చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. తర్వాత ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. వీటిని లో హీట్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.